ఖరీఫ్ పంటలు సాగు చేస్తున్న రైతులకు అధికారులు కీలకమైన సూచనలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో పేర్లు నమోదు చేసుకునేందుకు చివరి గడువు మినహాయిస్తుంది. ఇక ఈ నెల 15వ తేదీ నాటితో ఈ పంటల బీమా నమోదు ప్రక్రియ ముగియనుండటంతో రైతులకు మరో 4 రోజులు మాత్రమే గడువు మిగులుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో వరి పంట సాగు చేస్తున్న రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన రైతులు నిర్దేశిత గడువు ముగిసేలోపే తమ పంట సాగుకు సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాలను సమర్పించడంతో పాటు సంబంధిత ప్రీమియం మొత్తాన్ని చెల్లించి బీమా పరిధిలోకి రావాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. రైతుల సౌకర్యార్థం మండలం లేదా గ్రామ స్థాయిలో పంటల బీమా నమోదు సమయానికి ఈ కేవైసీ తప్పనిసరి కాదని, దానికి సంబంధించిన వివరాలు నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా పూర్తి చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఆఖరి తేదీ దాటిన తర్వాత నమోదుకు ఎలాంటి అవకాశం ఉండదని, రైతులు ఈ విషయాన్ని గమనించి తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.